నెల్లూరు జిల్లా దారకానిపాడులో జరిగిన ఘటనకు ప్రధాన కారణం ఒక పేద మహిళపై కామవాంఛతో ప్రవర్తించడమేనన్నారు మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్. దానికి లొంగకుండా పేదవారిని ఎదిరించడంతోనే ఈ దుర్ఘటన జరిగిందన్నారు. ఆ మహిళను పిలిచి విచారించి అరగంట సేపు మాట్లాడాక ఏది కరెక్ట్ అని తోస్తే అది చేయాలని పవన్ కళ్యాణ్ కోరారు. పవన్ పై తమకు నమ్మకం ఉందంటున్న ఆమంచి కృష్ణమోహన్తో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. గుడ్లూరు మండలం దారకానిపాడులో ఒక దారుణం చోటు చేసుకుంది. ఈ దారుణ సంఘటనను పరామర్శించడానికి కాపు నేతలు వచ్చి ఇప్పటి వరకు కుటుంబాన్ని కూడా పరామర్శించడం జరిగింది. ఈ పరామర్శలో ఎటువంటి విషయాలు తెలిసాయి, అసలు ఈ మర్డర్కు ప్రధాన కారణం ఏంటి, కాపు నేతలుగా ఆ కుటుంబానికి ఎటువంటి సాయం అందిస్తారనే విషయం తెలుసుకుందాం. సార్, మీరు వచ్చి ఇప్పటి వరకు సుమారు గంటన్నర 2 గంటల పైగా బాధిత మహిళను పరామర్శించారు. ఈ పరామర్శలో ఈ మర్డర్కు ప్రధాన కారణం ఏంటని తెలియదు. ఒక పేద కులస్తుడైన తిరుమల శెట్టి లక్ష్మీనాయుడు ఎవరైతే కాపు కులస్తుడు ఉన్నాడో, ప్రేమించి కష్టపడి చదువుకున్నటువంటి ఒక పేదరాలైనటువంటి చదువుకున్న అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళ అద్భుతమైనటువంటి జీవన గమనాన్ని ప్రత్యక్షంగా గమనిస్తున్నటువంటి ఒక కామ కళ్ళతోటి చూస్తున్నటువంటి ఈ మర్డరిస్ట్ ఎవరైతే ఉన్నాడో కాకర్ల హరిచంద్ర ప్రసాద్ అనేవాడు, ఆ అమ్మాయి కన్ను వాడి మీద పడి ఆ అమ్మాయిని ఎలా అన్నా కానీ చెరపట్టాలని చెప్పి విశ్వ ప్రయత్నం చేసి వాళ్ళ కుటుంబం కానీ ఆ అమ్మాయి కానీ వాళ్ళ భర్త వాళ్ళ మరుదులు అంగీకరించకపోతే దాన్ని సహించలేక ప్రతిగా మర్డర్ చేశాడు. ఆ అమ్మాయి మీద కన్ను పడినందువల్లే, ఆ కుటుంబం ప్రతిఘటించినందువల్లే, అంగీకరించినందువల్లే ఈ మర్డర్ జరిగింది. అయితే ఇప్పుడు ఈ బాధిత కుటుంబానికి ఎటువంటి న్యాయం కావాలని ఈ కాపు సంఘం తరపున మీరు కోరుకుంటున్నారు? ఇప్పుడు ఒక భారతదేశంలో సెక్షన్ 302 దట్టు ఉమెన్ని సెక్సువల్గా హెరాస్ చేసి దీర్ఘకాలికంగా ఓవర్ ఏ పీరియడ్ సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్ జరిగినాయి. దగ్గర ఒక 100 కేసులు పెట్టవచ్చు చట్ట ప్రకారం పెట్టదలుచుకుంటే, ఎలాంగ్ విత్ 302. వీటన్నిటికీ ఏ సందర్భాల్లో ఏ రకంగా హెరాస్ చేశాడనేది మాకు పోసుగుచ్చినట్టు ఆ అమ్మాయి వాళ్ళ నానమ్మ, వాళ్ళ అబ్బాయి వాళ్ళ నానమ్మ, వాళ్ళ బంధువులు సమక్షంలో వివరించింది ఏడుస్తూ. మేము విచారణ అధికారం కాదు, సామాజికంగా ఒక బాధ్యత కలిగినటువంటి వ్యక్తిని, సరే కులం ఏదైనా ఉండొచ్చు, విచారణ అధికారి ఏదైతే ఉన్నాడో ఆయన వచ్చి విచారించి తగినటువంటి ఆధారాలు కూడా 100% ఉన్నాయి. సాధ్యమైనంత తొందరగా విచారణ పూర్తి చేసి కోర్టుకి సబ్మిట్ చేస్తే వాడికి ఏ శిక్ష పడుతుందో ఖచ్చితంగా ఉరిశిక్ష పడిద్ది. ఇంకా లైఫ్ ఇంప్రిజన్మెంట్ అంటారు, జీవిత ఖైదు అని అంటారు. అలా అయితే నాకు తెలిసి 100 సంవత్సరాలు జైల్లో ఉంచాల్సి వస్తుంది. అన్ని తప్పులు చేశాడు, అన్ని రకాలుగా ఆ అమ్మాయిని హెరాస్ చేశాడు, సెక్సువల్గా హెరాస్ చేశాడు. దానికి వాళ్ళ భర్త ఒంటరి పోరాటం చేశాడు. శక్తి జాలక వాళ్ళ కుటుంబం నలుగురు కలిసి వెళ్ళి వాళ్ళు ఫైట్ చేశారు, అడిగారనే చంపాడు, అంతే. దానికి ఏ శిక్ష భారత రాజ్యాంగం ప్రకారం జ్యుడిషియరీ సిస్టంలో అకార్డింగ్ టు లా ఆ శిక్ష పడిద్ది. దానికి ఖచ్చితంగా ఉరి శిక్ష అని నేను అనుకుంటున్నాను. అయితే ఇక్కడ ప్రభుత్వం కానీ లేదా పవన్ కళ్యాణ్ కానీ ప్రస్తావన తీసుకొచ్చారు కాబట్టి ఇప్పుడు వారి నుంచి మీరు ఎటువంటిది ఆశిస్తున్నారు? పవన్ కళ్యాణ్ గారి హృదయంతో ఆ అమ్మాయికి జరిగినటువంటి అన్యాయాన్ని, ఆ కుటుంబానికి జరిగినటువంటి అన్యాయాన్ని ఆయన మనసు పెట్టి ఆయన హృదయంతో వినాలని చెప్పి నా సిన్సియర్ రిక్వెస్ట్. ఎందుకంటే ఆయన విన్న తర్వాత పవన్ కళ్యాణ్ న్యాయం చేస్తాడన్న నమ్మకం నాకుంది కాబట్టి నేను ఈ మాట చెప్తాను. ఓకే, బాధిత మహిళ ఎవరైతే ఉన్నారో ఆమెని అనేక సందర్భాల్లో సెక్సువల్గా హెరాస్ చేయడమే కాకుండా ఒప్పుకోకపోవడంతో ఈ దారుణానికి ఒడిగట్టినట్టుగా కూడా తెలుస్తుందని ఇప్పుడు వచ్చి పరామర్శించినటువంటి వ్యక్తులు చెప్తున్నారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ కూడా వచ్చి పరామర్శించి తగిన విధంగా శిక్ష ఏదైతే మనసుకు తోస్తుందో అది చేయాలని పవన్ కళ్యాణ్ పై నమ్మకం ఉందని కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ సంటితో శ్రీనివాస్.